Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ ఇంటర్ సంబంధించి మనకు ఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 1 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఆల్మోస్ట్ మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు చాలామంది. అందులో భాగంగా సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ సంబంధించి చాప్టర్ వైజ్ గన్ షాట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇక్కడ చూడండి బ్లూ ప్రింట్ కూడా ఉంది. సో మీకైతే ఇది ప్రొవైడ్ చేస్తున్నా, అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ 10th ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో మన ఛానల్ తరపు నుంచి యావరేజ్ స్టూడెంట్స్కి అండ్ టాపర్స్కి అయితే మనం హెల్ప్ చేస్తాం. సో ప్లీజ్ మీరు కూడా అలాగే ఎవరికైనా నీడ్ అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇక్కడ చూడండి సీనియర్ ఇంటర్ సంబంధించి ఫిజిక్స్ బ్లూ ప్రింట్ అకాడమిక్ 2023-24 ఇక్కడ చూస్తే మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే లైక్ 8 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ చాప్టర్ వైజ్గా ఎన్ని ఉంటాయి ఏంటి మొత్తం ఉంది. ఈ మెటీరియల్ బోత్ ఫర్ లైక్ ఏపీ తెలంగాణ రెండింటికి అయితే వర్తిస్తాయి. సో మీరైతే బాగా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంప్లీట్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఉన్నాయండి. ఇక్కడ చూడండి చూడండి వేవ్స్లో ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వచ్చింది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది, రిపీటెడ్గా వచ్చింది, టీఎస్లో 19లో వచ్చింది, ఏపీటీఎస్లో 18లో వచ్చింది, ఇవన్నీ కూడా రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్. సో కైండ్లీ ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ఏవి మిస్ చేసుకోవద్దు, 80% కూడా మిస్ చేసుకోవద్దు. వేవ్స్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ ఇవి చూడండి, 4 గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు న్యూమరికల్ ప్రాబ్లం నుంచి కూడా 2 క్వశ్చన్స్ చూడండి. దాని తర్వాత ఇక్కడ 3rd and 4th చూసుకోండి. తర్వాత రే ఆప్టిక్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్. మీరు వీడియో క్వాలిటీ పెంచుకోవాలి అంటే తక్కువ క్వాలిటీ చూస్తే మీకైతే కనపడకపోవచ్చు. సో కొద్దిగా ఎక్కువ క్వాలిటీ చూడండి, తప్పకుండా అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. అండ్ లైక్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి చూడండి. ఇవన్నీ కూడా ఏపీటీఎస్ అయితే రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇది కూడా అంతే. సో సెకండ్ యూనిట్ ఇక్కడ చూడండి 3rd వన్ చూడండి వేవ్ ఆప్టిక్స్, దాని నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏవి వచ్చాయి రిపీట్గా అవి ఒకటి. అండ్ ఇది లైక్ 2 మార్క్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్ చూడండి, ఇవి రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్. అండ్ ఇక్కడ చూద్దాం ఇవి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ నుంచి 2 మార్క్స్ అండ్ అగైన్ 4 మార్క్స్ చూడండి. ఈ క్వశ్చన్స్ ఎక్కువసార్లు రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్. సో కైండ్లీ మీరు ఇవి వర్క్ బుక్లో కానీ మీ మెటీరియల్లో కానీ నోట్ చేసుకొని అయితే బాగా చదువుకోండి. డెఫినెట్గా అయితే ఇవి మళ్ళీ మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 5th వన్ చూడండి ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సెస్లో నుంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ అగైన్ 4 మార్క్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ న్యూమరిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు చూడండి, అది కూడా చూసుకోండి తప్పకుండా. అండ్ 6th వన్ చూడండి కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి కూడా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా బాగా చదువుకోండి. అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు, అది ఎందుకైనా మంచిది ఎందుకంటే రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 2nd 3rd 4th 5th 6th 7th 8th అవన్నీ బాగా చూసుకోండి. అండ్ 7th వన్ చూడండి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇవన్నీ నోట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి కంటిన్యూషన్, ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లము. అండ్ 8th యూనిట్లోకి వెళ్తే కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్ 8th యూనిట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లోంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అయితే జాగ్రత్తగా స్క్రోల్ డౌన్ చేస్తాను, అన్నీ కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ రిపీట్ చేయడం అనేది కొద్దిగా చాలా టైం పడుతుంది. ఇది కూడా అంతే. నెక్స్ట్ చూడండి ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఇండక్షన్ నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ అగైన్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ 80% మిస్ అవ్వకుండా వచ్చేటివి. సో దిస్ మెటీరియల్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో ఇద్దరికి వస్తుంది. సో చూసుకోండి 9th అండ్ 10th చూడండి. సో ఆల్టర్నేటింగ్ కరెంట్లో కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇవి చాలా జాగ్రత్తగా చదువుకోండి. సో అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయగలరు కైండ్లీ. ఇవి కూడా చూడండి న్యూమరికల్ ప్రాబ్లమ్ చూడండి 10th యూనిట్ నుంచి న్యూమరికల్ ప్రాబ్లము. అండ్ 11th చూడండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దీని నుంచి కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్. ఇవి రిపీటెడ్గా అంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్. అండ్ 12th చూడండి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, 12th యూనిట్ చూడండి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి కూడా మీకు 1 మార్క్వి, అవి చూసుకోండి.
అండ్ కంటిన్యూషన్ చూడండి, ఇక్కడ కంటిన్యూషన్లో థర్డ్, ఫోర్త్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, లైక్ 4 మార్క్స్. అండ్ 13th చూడండి, ఆటమ్స్లోంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ ఆటమ్స్లోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్. దీని కంటిన్యూషన్ చూడండి, ఇక్కడ ఉంది 4th వన్. ఇవన్నీ కూడా ఓన్లీ 2 మార్క్స్. అండ్ 14th వన్ చూడండి, న్యూక్లియర్ నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్ క్వశ్చన్. ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చినవి. 14th వన్ రిపీటెడ్గా వచ్చిన 8 మార్క్ క్వశ్చన్. అండ్ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ చూసుకోండి నీట్గా. అండ్ 15th వన్ చూడండి, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ డివైజెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ నుంచి కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి బాగా చూసుకోండి. అండ్ ఇవి చూడండి, ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్, దాని కంటిన్యూషన్. అండ్ 4 మార్క్ క్వశ్చన్ చూడండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇది. అండ్ 16th వన్ చూడండి, కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ దాని కంటిన్యూషన్ ఇక్కడ చూడండి, 3rd, 4th, 5th, 6th, 7th ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్సే. సో ఇది ఫ్రెండ్స్ మీకు మొత్తం టోటల్ 16 యూనిట్స్ సంబంధించి. సో టోటల్గా 16 యూనిట్స్ సంబంధించి A to Z చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అకార్డింగ్ టు దిస్ బ్లూ ప్రింట్ ప్యాటర్నే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏ చాప్టర్లో ఇక్కడ చూడండి, మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేది ఎక్కడ నుంచి అంటే ఫస్ట్ లెసన్ చూడండి వేవ్స్, అండ్ 6th వన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, అండ్ 14th వన్ న్యూక్లియర్. సో ఈ చాప్టర్ నుంచే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్కడ నుంచి క్లియర్గా ఇచ్చాడు. అవే మీకు ఇదే ప్యాటర్న్ ప్రకారం ఇచ్చారు. ఈ మెటీరియల్ వచ్చేసి మనది కాదు. సో వేరే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టారు, అది మీకు అయితే పోస్ట్ చేశాను. ఈ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వి మీరు తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.